హలో అండి, అందరూ బాగున్నారా? ఈరోజు నేను కోయట్లో మచ్చిపులుసు చేస్తున్నానండి. ఇది కోయట్ వాళ్ళది ఫుడ్, బాగుంటుంది. నేను ఇలా చికెను లెగ్ పీసులు తీసుకున్నానండి. పూర్తిగా తొడతో పాటు ఉంటుంది. మామూలుగా అయితే చికెన్ వేయచ్చు, ఇట్లా కూడా చేసుకోవచ్చు. నేను దీన్ని బాగా శుభ్రంగా కడిగేసుకుంటున్నాను నీట్గా. ఇలా శుభ్రంగా నీట్గా కడిగేసుకోవాలండి. దీని మీద ఇలా గోకేసుకోవాలా, ఏదన్నా ఉంటే నీట్గా వచ్చేస్తుంది. ఇలా మొత్తం చికెన్ మొత్తం కడుక్కున్న తర్వాత చూపెడతానండి. ఇలా నీట్గా కడిగేసి పెట్టుకున్నామండి. ఇంకా ప్రాసెస్ రెడీ చేసుకుందాము. చికెన్కి ఒక ఉల్లిపాయ వేస్తున్నానండి. ఇలా కొద్దిగా పెద్దగా కట్ చేసుకొని, అలాగే ఒక టమోటా పండు, ఒక 5 నిమ్మకాయలు, అంటే ఇవి ఎండబెట్టిన నిమ్మకాయలండి. ఓకే, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు, ఇది ఇంపార్టెంట్ అండి మచ్చిపులుసుకి. మద్రాస్ కర్రీ పౌడర్ అంటారు దీన్ని. దీన్ని ఒక 4 స్పూన్లు వేసుకుంటున్నాను చిన్న స్పూన్తో. కొద్దిగా చెక్క, యాలకులు, లవంగం, ఇవి ఇంపార్టెంట్ అండి వీటికి. అలాగే మ్యాగీ చికెన్, ఇది ఒకటి వేస్తున్నాను. తగినంత ఉప్పు. ఇప్పుడు చికెను వేసేస్తున్నాను అండి ఇందులో. స్టవ్ వెలిగించుకొని ఇవి బాగా ఒక అర్ధగంట బాయిల్ అవ్వాలి. ఇది బాయిల్ అయ్యే లోపల మనం సోస్ రెడీ చేసుకుందాము. టమాటా పండు, చిన్న బెండకాయ డీ ఫ్రిడ్జ్లో వస్తాయండి ఇక్కడ కోయేట్లో. వాటితో పాటు తెల్లగడ్డ వేసి సోస్ చేసుకుందాము ఈ మచ్చిపులుసు అన్నానికి. ఇలా బియ్యం తీసుకొని కడిగేసి నానబెట్టుకుందాము ఒక అర్ధగంట. సోస్కి ఇలా 4 టమాటా పండ్లు తీసుకుందామండి. ఇవి మిక్సీలో వేసుకోవాలా కట్ చేసుకొని. చూడండి, ఇది వచ్చి బెండకాయ, ఇలా ప్యాకెట్ వస్తుంది డీ ఫ్రిడ్జ్లో. ఇక్కడ కోయేట్లో అమ్ముతారు రెడీమేడ్, చిన్నగా ఉంటాయండి. ఈ బెండకాయ కొద్దిగా ఇప్పుడు నీళ్ళల్లో వేసుకొని నానబెట్టుకుందాము, ఎందుకంటే ఐస్లో ఉంది కాబట్టి. ప్రాసెస్ రెడీ చేసుకుందాము. అలాగే ఇందులో కొద్దిగా తెల్లగడ్డ కూడా వేసుకుందామండి. ఇంతకుముందు నేను వేయలేదు, మర్చిపోయాను, ఇప్పుడు వేస్తున్నాను అందులో. ఇలా పొట్టుతో వేసేసినా పర్వాలేదు. ఇలా 2గా కట్ చేసుకొని, ఎందుకంటే ఇవి తెల్లగడ్డలు చాలా పెద్దవి కాబట్టి 2గా కట్ చేసుకున్నాం అనుకోండి టేస్ట్ వస్తుంది.
చూడండి చికెన్ ఉడుకుతుంది. ఇంకా కొద్దిసేపు ఉడకాల. చూడండి కొద్దిగా కుంకుమ పువ్వు తీసుకుంటున్నాను. ఇది మంచి ఫ్లేవరు, సువాసన వస్తుంది. దీన్ని కొద్దిగా వాటర్ వేసి నానబెడతాము కుంకుమ పువ్వుని. ఇదిగోండి కుంకుమ పువ్వు నానబెట్టేసుకున్నాను. చికెన్ ఉడికిపోయిందండి. ఇంకా చికెన్ని తీసేసుకుందాము. చూడండి చికెన్ ని ఇలా తీసేసుకున్నాము. ఇప్పుడు ఈ వాటర్ ఉంది కదండి, వడగట్టుకొని ఇందులోనే మనము బియ్యం వేసుకోవాలండి అన్నం చేసుకోవడానికి. చూడండి ఇలా వడగట్టేసుకున్నాము మొత్తము. ఇది డీప్ ఫ్రిడ్జ్ లో ఉండే బెండకాయ అండి, చిన్న చిన్నవిగా ఉంటాయి. దీన్ని ఇప్పుడు కొద్దిగా నీళ్ళలో వేసేసుకుందాము, ఎందుకంటే ఇది ఐస్ లో ఉంది కాబట్టి నానబెట్టుకుందాము. ఒక 4 టమాటా ముళ్ళు తీసుకున్నానండి. ఇవి చిన్నవిగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని పెట్టుకుందాము. చూడండి ఇలా వాటర్లో వేసి నానబెట్టుకుందాము కొద్దిసేపు. ఇలా కొద్దిగా తెల్లపాయలు తీసుకొని తెల్లగడ్డల్ని దంచి పెట్టుకోవాలండి సోస్కి. టమాటో సోసు రెడీ చేసుకున్నాను. అలాగే కొద్దిగా తెల్లగడ్డ, కొద్దిగా పచ్చిమిరకాయ, వీటిల్ని వేయించేసుకుందాం. ఇప్పుడు ఇది గిన్నె పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకుందాము. అలాగే తెల్లగడ్డ వేసేసుకుందాము. పచ్చిమిరపకాయ కూడా వేసేసుకుందాము. ఇలా వేగితే చాలు, ఎక్కువ మాడిపోద్ది లేదంటే. ఇప్పుడు టమాటో సాసు వేసేసుకుందాము. ఫ్రెష్ టమాటాలతో చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. నా దగ్గర ఇది కూడా టమాటా పేస్ట్ ఉందండి, ఇది కూడా కొద్దిగా వేయాలా, కలర్ బాగా వస్తుంది ఇందులో వేయడం వల్ల. రుచికి సరిపడా ఉప్పు, ఈ బెండకాయలు కడిగి పెట్టుకున్నాం కదండి, ఇది ఇందులో వేసేస్తాము. కొద్దిగా మిరియాల పొడి వేసుకుందాము. ఇదిగోండి ఇది సోస్ రెడీ అయిపోయింది. దీన్ని అరబీలో దగ్గూస్ అంటారు. ఇది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చూడండి ఆ వాటర్ వడగట్టుకొని మళ్ళా ఈ పాత్ర కడిగేసుకుని ఇందులోకే వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ బియ్యం ఉంది కదండి, ఈ బియ్యము ఇందులో వేసేసుకుందాము. బియ్యం మొత్తము ఇందులో వేసేసుకున్నాం కదండి, ఇది ఇంకా ఉడకాలి. ఇందులో కొద్దిగా ఆయిల్ వేద్దామండి.
ఆయిల్ వేసేదానివల్ల అన్నం పొడి పొడిగా వస్తుంది. చూడండి అన్నం ఎంత పొడి పొడిగా వచ్చింది. ఈ కుంకుమ పువ్వు నానబెట్టుకున్నాం కదండి, ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము కొద్ది కొద్దిగా. ఇలాగా మంచి కలర్ వస్తుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఇలా ఈ ఫాయిల్ పేపర్ ఉంది కదండి, దీన్ని బంద్ చేసేస్తాము. దీనివల్ల ఆవిరి బాగా వచ్చి రైస్ కుకింగ్ అవుద్ది. ఇలా సిమ్లో పెట్టేసి ఒక చెంబులో నీళ్ళు పెట్టేస్తామండి. ఒక 10 నిమిషాలు ఇలానే ఉండనివ్వాలా ఆవిరి మీద. దాని తర్వాత ఆఫ్ చేసేస్తాము. ఇప్పుడు అన్నం చూస్తామండి. ఆఫ్ చేసేసాను స్టవ్. చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో? ఇలా రావాలండి. అంతే అండి, అన్నం అయిపోయింది. ఇంకా చికెన్ ఫ్రై చేసేసుకుందాము. పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. చికెన్ ఫ్రై చేసుకోవాలి కదండి, అందుకు ఆయిల్ వేడెక్కాక చికెను వేయించుతాము. ఆయిల్ వేడెక్కింది కదండి, చికెన్ వేసేసుకుందాము. దీన్ని తిప్పించుకుందాము. చూడండి ఎంత బాగా కాలిందో. మంట సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. అంతే అండి, చికెన్ వేగిపోయింది. ఒక్కొక్క పీసు తీసేసుకుందాము. అయిపోయిందండి, మొత్తం రెడీ. చూడండి సూపర్గా ఉంది కదూ. చికెన్ మచ్బూస్ కోయిట్లో ఈ విధంగా చేస్తారు. ఇది సోసు బెండకాయ టొమాటో అది వేసి చేశాను కదా అదండి. ఇది వచ్చి ఎండుమిరపకాయ తెల్లగడ్డ వేసి దంచానండి. అది పెట్టలేదు, టైం లేదు కాబట్టి. చూడండి ఓకే అండి, థ్యాంక్ యూ. వాచ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.